హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. మైగ్రేన్ ఉన్న వాళ్ళు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అండి. ఆ కష్టం ఎలాంటిదో నాకు కూడా తెలుసు, ఎందుకంటే నాకు కూడా మైగ్రేన్ ఉంది. ఎలాంటి హెయిర్ ప్యాక్స్ యూస్ చేసినా మనకి వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది. అందులో ఆమ్లా హెయిర్ ప్యాక్స్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. హెయిర్ ప్యాక్ తీయకముందే తలనొప్పి వచ్చేస్తుంది. కానీ ఈ ఆమ్లా మన హెయిర్ ఫాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకని ఆమ్లాతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నాకైతే ఆమ్లాతో ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, అలానే తలనొప్పి కూడా రాలేదు. సో ఇంకెందుకు లేట్, ఈ ఆమ్లాతో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ఆమ్లా తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక గంటలో 7 to 8 స్పూన్స్ ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఒక వీడియోలో ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇందాక మనం కట్ చేసుకున్న ఆమ్లా పీసెస్ని ఈ కోకోనట్ ఆయిల్లో వేసేసి స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోవాలి. ఈ ఆమ్లా పీసెస్ కంప్లీట్గా మనకి నల్లగా అయిపోయేంత వరకు వేడి చేయాలి. ఆమ్లాని ఇలా ఆయిల్లో హీట్ చేయడం వల్ల ఎవరికైతే ఆమ్లా సూట్ అవ్వదో వాళ్ళకి కూడా ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ సూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆమ్లా పీసెస్ ఇలా కంప్లీట్గా నల్లగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆమ్లా పీసెస్ని ఆయిల్లో నుంచి తీసి సపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఆయిల్తో మన స్కాల్ప్ పైన మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ ట్రై చేయండి, డెఫినెట్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలానే హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నాకైతే హెడేక్ కూడా రాలేదు. మీరు కూడా ఒకసారి ఆమ్లా హెయిర్ ఆయిల్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి.